నమస్తే వెల్కమ్ టు అండ్ టుడే న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట గ్రామంలో ఇటీవల యనమల దివ్య ఎమ్మెల్యే గెలిచి మొదటిసారి తేటగుంట గ్రామం విచ్చేసి రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అవమానం జరిగింది. ఆ అవమానంపై స్పందించిన అఖిల భారతీయ యాదవ మహాసభ యోజన ఉపాధ్యక్షుడు మరియు బీసీ నాయకులు మరియు మీ నేస్తం ఫౌండర్ గొర్ల వేణుగోపాల్ యాదవ్ స్పందించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు గొర్ల వేణుగోపాల్ యాదవ్. నేను తుని నియోజకవర్గం తుని మండలం తేటగుంట గ్రామస్తుని. వీడియో చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే సీనియర్ నాయకులకి గౌరవం ఇవ్వకపోవడం, ఆ అంశం మీద నేను ఈ వీడియో చేయడం పెట్టాను. సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు అప్పుడు వచ్చేసింది కదమ్మా. టీడీపీ నుండి ఎప్పుడో టీడీపీ మొదలుకొని, అంటే టీడీపీ స్టార్టింగ్ నుంచి అని అంటలేదు, టీడీపీని నమ్ముకొని ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఆ పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని, పార్టీ కోసమే కష్టపడుతూ ఇంకా పార్టీకి సేవ చేయాలని, ఆ జీవితం పార్టీతోటే ఉండిపోవాలని చెప్పి ఇంకా అన్ని వదులుకుని ఆ పార్టీతో ఉండిపోయి ఇప్పుడు కూడా 25 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకా అదే పార్టీతో కొనసాగుతూ ఉన్న నాయకుల్ని సీనియర్ నాయకులు అంటాము. అలాంటి నాయకులను గౌరవం ఇవ్వకపోవడం చాలా తప్పది. పార్టీలో తిరిగేసినంటే పార్టీలో డిస్ప్లే నాయకులు ఉంటారు, పునాది నాయకులు ఉంటారు. పునాది నాయకులు అంటే ఏంటంటే బాగా పార్టీ కోసం కష్టపడి రేళ్ళు అనక పగలనక కష్టపడుతూ పార్టీని బలోపేతం చేయడానికి చూస్తారు. డిస్ప్లే కార్యకర్తలు అంటే వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టేటస్లు, ఫేస్బుక్లో లైవ్లు ఇచ్చుకుంటూ పోతుంటాం. అది డిస్ప్లే స్టేటస్లు, అది డిస్ప్లే నాయకత్వం, డిస్ప్లే రాజకీయం. అలానే రాజకీయాలు చేస్తాం, అది వేరు పక్కన పెడితే మెయిన్ అంటే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటాం. ఎవరు అంటే ఒక రాజకీయం ఒకరు ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఉంటారు, ప్రజల్లో ఉంటారు. అలాగని ప్రజల్లో ఉన్న నాయకుడిని మనం అవమానించకూడదు, వాళ్ళకంటూ గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఆ తేటగుంట గ్రామంలోనే ఆయన పేరు చెప్తే పొద్దున్న లేస్తే ఆయన దగ్గరికి ఏదో విషయం మీద, సమస్య మీద ఎవరో అలా వెళ్తూనే ఉంటారు, లేదా ఏదో జరుగుతుంటుంది. ఒక హాస్పిటల్ పని కావచ్చు, లేదా ఏదన్నా కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉంటారు. అలాంటి నాయకుని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడున్న అంటే మనం తిరిగిస్తాం అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పెట్టి మనం తిరిగేస్తాం, మన పేరు వచ్చేసింది, అక్కడ మనమే నోటెడ్ అయిపోయాం అనుకుని మీరు చెప్పడం, మేడం దగ్గర సార్ దగ్గర మన పేర్లు కాదు, ప్రజల దగ్గర కూడా మన పేర్లు ఉండాలి. నా పేరు పిలుస్తారు కొంతమంది నాయకులు, మన ఇక్కడ నాయకుల కంటే వేరే జిల్లా నాయకులు కూడా నా పేరు అందరికీ తెలుసు. వాళ్ళకి మన పేరు తెలిస్తే ఉంది, ప్రజల్లో మన పేరు తెలియాలి. కానీ అలాంటి ప్రజల పేరు తెలిసిన సీనియర్ నాయకులు అవమానించడం కరెక్ట్ కాదు. రీసెంట్గా మన ఎమ్మెల్యే దివ్య గారు గెలిచిన తర్వాత రైతులకి విత్తనాల పంపిణీలోని తేటగుంటంలో ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాంలో ఆ నాయకుడిని, మీరు సీనియర్ నాయకుడిని అవమానించారు, ఘోరంగా అవమానించారు. ఇప్పుడు మనం అలా అవమానించుకొని కరెక్ట్ కాదు. ఏంటంటే సీనియర్ నాయకులు ముందు ఉండాలి, తర్వాత మనం ఉండాలి. సీనియర్ నాయకులు ముందుండే తర్వాత మనం ఉన్న తర్వాత మొత్తం అంతా ఒక తోట మీద వెళ్ళి ఒక సంకల్పంతో మన 6 పథకాలు ఏదైతే ఇచ్చారో 6 పథకాలను ప్రజల్లోని అందరికీ అందేయా లేదా అని మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ప్రజలు ఆనందపడతారు. తర్వాత 2029లో మళ్ళీ మన దివ్య గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసి మనకు చూపిస్తారు. మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసుకోవాలి. మన ఎప్పటికప్పుడు నెగ్గుతుంటాం. హార్డ్ వర్క్ చేయకుండా జనంతో 2 లక్షల అంటే ఇచ్చేలా నాకు తెలీదు, 2 లక్షల అబోవ్ అంతమంది ఓట్లు వేస్తేనే మేడం గెలిచారు. నీ ఓటుతో నా ఓటుతో, లేకపోతే మన ఇంట్లో 10 మంది ఓట్లతో, మీ ఇంట్లో 10 మంది ఓట్లతో మేడం అయితే నెగ్గలేదు. సో మన సీనియర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇస్తే ఎదుటి వ్యక్తుల నుంచి రెస్పెక్ట్ మనం అందుకుంటాం. అంటే ఇవ్వడం ఇది వచ్చినప్పుడు పుచ్చుకోవడం కూడా తెలుస్తుంది. ఇవ్వడం రాకపోతే పుచ్చుకోవడం తెలియదు. ముఖ్యంగా ఏదన్నా ఒక నాయకులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, నాయకులకి ఎలా గౌరవం ఇవ్వాలన్నది నేర్చుకుంటే అందరం ఒక తోట మీద వెళ్ళి మనం ఇంకా ముందుండి ఇంకా ప్రోగ్రామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చేసినందుకు నేను అంటే మనకు వ్యక్తిగత కారణాలు ఏమీ లేదు. ఒక నాయకుని బాధ పెట్టారు, సీనియర్ నాయకుని బాధ పెట్టారని నాకు తెలిసింది కాబట్టి నేను వీడియో చేశాను. నాకు మీడియా సపోర్ట్ ఉంది. నేను మీడియాలో మాట్లాడగల శక్తి నాకు ఉంది. అలాగే నేను మీడియాతో అన్ని విధాలుగా మీడియాతో నేను రన్ చేసుకోలేను కదా, అర్థం చేసుకోండి. అలాగే మీకు ఎప్పుడు అందుబాటులో నేను
మీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, మన ఊరు కాదు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. నేను బ్లడ్గా అవసరమైతే బ్లడ్, హాస్పిటల్కి ఎవరికైనా హాస్పిటల్ అవసరమైతే హాస్పిటల్కి, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా అవసరమైతే ప్రతి అందుబాటులో కూడా మీకు నేను అందుబాటులో ఉంటానని మీకు సెలవు ఇచ్చుకుంటాను. మీ వేణుగోపాల్ యాదవ్.